నాకెందుకు ఈ విషయంలో లోతైన అవగాహన ఉందంటే నేను పార్లమెంట్ ఎనర్జీ కమిటీగా ఆ కమిటీలో కూడా ప్రశ్నించిన వాళ్ళని. మీరు తెలంగాణలో దేశంలో ఎక్కడ లేని విధంగా మీ నిబంధనలు, మీ రూల్స్, మీ ఇంటర్నల్ మెమరాండం మార్చుకొని కాళేశ్వరంకి, తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి 1,20,000 కోట్లు, 1,27,000 కోట్లు మంజూరు చేసిండ్రు. దాంట్లో సింహభాగం మెజారిటీ డిస్పర్స్ చేసిండ్రు. అప్పుడు మీరు కాళేశ్వరం ప్రాజెక్టు డ్యూ డిలిజెన్స్ చేయలేదండి కృష్ణరెడ్డి గారు? మీ సంస్థనే లోన్ ఇచ్చింది. అదేవిధంగా రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ స్వాతంత్రం తర్వాత ఎప్పుడు కూడా ఎలక్ట్రిఫికేషన్ తప్పితే వేరే విషయాలకి లోన్ ఇవ్వలేదు. ఆ కార్పొరేషన్ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ. కిషన్ రెడ్డి గారు భాగస్వామ్యం ఉన్న కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ యొక్క అంతర్గత నిబంధనలు, రూల్స్, మెమరాండం ఆర్టికల్స్ మార్చుకొని తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టులు 60,000 కోట్లు ఇచ్చిండ్రు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకి బ్యాంక్స్ నుంచి లోన్లు తీసుకున్నప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ ఆజమాయిషీలు జరుగుతాయి కదా బ్యాంకులు, మరి ఆ బ్యాంకులు డ్యూ డిలిజెన్స్ చేయాలి కదా. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ కానీ, బ్యాంక్స్ కానీ ఏదైతే ఆర్బీఐ కింద ఉంటాయో ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తాయి. పిఎఫ్సి, ఆర్ఈసి కేంద్రంలో ఉన్న పవర్ మినిస్ట్రీ కింద, బ్యాంక్స్ అన్ని కూడా కేంద్రంలో ఉన్న ఫైనాన్స్ మినిస్ట్రీ కింద, ఆర్బీఐ కింద. మరి వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టులో డ్యూ డిలిజెన్స్ చేశారా? ఇన్ని వేల కోట్లు, 10,000 కోట్లు, లక్షల కోట్లు ఇచ్చినప్పుడు మరి ఏం డ్యూ డిలిజెన్స్ చేసిర్రు? లేకపోతే సరే మనం ఇచ్చేద్దాం, మనము టీఆర్ఎస్ వాళ్ళు దోస్తున్నామే కదా, మనం కలిసి దోచుకుందాం అని చెప్పి ఇచ్చింది ఆ పైసలు. దానికి ముందు కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా మేడిగడ్డ బ్యారేజ్ మీద మాట్లాడడానికి కిషన్ రెడ్డి గారు కొంతన్నా మీకు కామన్ సెన్స్, విజ్ఞత ఉండాలి. మీరు సెంట్రల్ మినిస్టర్, మీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఫైనాన్స్ చేసినాయి. మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ గురించి ఈరోజు మాట్లాడుతున్నావు నువ్వు. 21 అక్టోబర్ నాడు పియర్ ఫౌండేషన్ 5 ఫీట్ కొలాప్స్ అయిపోయినప్పుడు మీరు విజిట్ చేసిండ్రా? మరి 21 అక్టోబర్ అంటే ఈరోజు ఏం తారీఖు? జనవరి 2వ తారీఖు. కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ చేసిన ప్రాజెక్టు తమరు కేంద్ర మంత్రి మరి ఇన్ని నెలలు, ఇన్ని వారాల పాటు తమరెందుకు విజిట్ చేయలేదు? ఆ రోజు 21 అక్టోబర్ నుంచి 3rd డిసెంబర్ రిజల్ట్స్ వచ్చినాయి. 7 అనుకుంటాం ఆ ప్రమాణ స్వీకారం. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నోరు మెదపలేదు. మీరు ఎందుకు ప్రశ్నించలేదు మేము అడుగుతున్నా. మీరు ప్రశ్నించలేదు, మీరు విజిట్ చేయలేదు. కనీసం కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజ్ కి విలేకరులను కూడా అనుమతించకుంటే మీరు మాట్లాడలేదు. మొదటిసారి నేను ఇరిగేషన్ మంత్రిగా నా ఎంబడి సీనియర్ మంత్రులు, జర్నలిస్ట్ తీసుకుపోయి మేడిగడ్డ బ్యారేజ్ ఆన్ సైట్ ఇన్స్పెక్షన్ చేసినాము, ప్రెజెంటేషన్ చేసినాము. తప్పనిసరిగా ఏం చేయాలో చేస్తాము. వీఆర్ కమిటెడ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకత, అవినీతి రహితమైన పరిపాలన మరి కొనసాగిస్తాం. తప్పనిసరిగా ఎవరు తప్పులు చేసినా మేము వదిలిపెట్టమని చెప్పి మరోమారు నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సెంట్రల్ వాటర్ కమిషన్ 80,000 కోట్ల ఎస్టిమేట్స్ తో మంజూరు చేసినప్పుడు
మళ్ళీ మీ కేంద్ర ప్రభుత్వ సంస్థల దగ్గరనే రీఇంజనీర్డ్, రీడిజైన్డ్, అడిషనల్ ఫైనాన్స్ తో మీరు పోయిన ప్రాజెక్టులకి ఎట్లా మీరు అనుమతించారు? 80,000 కోట్ల ప్రాజెక్టు వాళ్ళు 1.27 lakh crores కి పెంచిన ప్రాజెక్టు కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలే పైసలు ఇచ్చినాయి. మీ పిఎఫ్సి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, మీ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, మీ అజమాయిషీలో బ్యాంకులు. మరి ఈరోజు మమ్మల్ని ఏదో బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది టోటలీ ఫాల్స్. తప్పనిసరిగా మేము ఏ మాట చెప్పినామో ఆ మాటకి కట్టుబడి ఉన్నామని చెప్పి నేను మనం చేస్తున్నా. అదేవిధంగా మీరు ఏదో సిబిఐ, ఈడీ ఏదో మాట్లాడుతున్నారు. మీరు ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంలో ఉన్న కర్ణాటకలో, హిమాచల్ ప్రదేశ్లో, వెస్ట్ బెంగాల్లో, మరి ఢిల్లీ ప్రభుత్వంలో ఎవరి అనుమతితో అక్కడున్న ఈ దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ నాయకులు అందరినీ సుమారు మీరు కేసులు వేసిండ్రు. మీరు చాలా మంది జైల్లో వేసిండ్రు. మరి 10 ఏళ్ల పాటు మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉండి మీ దోస్తులు టిఆర్ఎస్ పెద్ద మనుషులు ఇక్కడ ప్రభుత్వంలో ఉంటే మీరే అంటున్నారు, ఈరోజు మీరు అంటున్నారు లక్షల కోట్లు దోచుకున్నారని. మరి ఎందుకు మీరు కేసులు వేయలే? ఎవరైనా ఆపినరా మీరు సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఆపేయడానికి? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అబౌట్ మనీ లాండరింగ్ లక్షల కోట్లు అంటున్నారు. మీరు 10 ఏళ్ల పాటు ఏం లాలూచి పడి మీరు దేశంలో ఉన్న ప్రతిపక్ష నాయకులందరి మీద కేసులు వేసినారు. కేసీఆర్ మీద కానీ, ఇక్కడ ఇరిగేషన్ శాఖ మీద కానీ ఎందుకు అసలు మీరు పట్టించుకోలేదు? అంటే ఏం మతలబుద్దని? ఈరోజు మా ప్రభుత్వం ముందుకు పోతుంటే మీరు ఏదో బురద జల్లడానికి ప్రయత్నం చేస్తుండ్రు. ఇది తగదు, ఇది ఖండిస్తుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా హైదరాబాద్ వచ్చినప్పుడల్లా నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు ఇది కాళేశ్వరం ప్రాజెక్టు, ఏటీఎం, ఇది వీళ్ళు మరి వాళ్ళే ప్రధానమంత్రి, హోంమంత్రి, దేశాన్ని నడిపించేటోళ్ళు. అప్పుడు వై డిడ్ ది ఆర్డర్ ఎంక్వైరీ? వై డిడ్ ది ఆస్క్ ఫర్ సిబిఐ, ఈడీ థింగ్స్? దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలని, ప్రతిపక్ష ముఖ్యమంత్రులందరినీ అసలు ఉన్న దాంట్లో లేని దాంట్లో చాలా మటుకు మీరు ఇబ్బంది పెట్టారు కదా. కేసీఆర్ తో ఏం దోస్తీందని చెప్పి మీరు చేయలేదు. తప్పనిసరిగా మేము చెప్పింది చేస్తాము. అదేవిధంగా దేశం మొత్తం, రాష్ట్రం మొత్తం అడుగుతుంది. కేసీఆర్ గారి కూతురు కల్వకంట్ల కవిత లిక్కర్ స్కామ్ లో ఉందని, మరి ఆమెనేదో మీరు ఎందుకో ఏం యాక్షన్ తీసుకోలేదు? ఏం మతలబు ఉందని, ఏం టైప్ ఉందని, ఏం అండర్స్టాండింగ్ ఉందని మీకు? అదేవిధంగా ఇంకో విషయం చెప్పాలి మీకు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇక్కడనేమో రాష్ట్ర ప్రభుత్వం మేము అక్కడ అప్లై చేసినాం అంటారు. నేను పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకి కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంపూర్ణ రూపంలో తెలంగాణ ప్రభుత్వం రిక్వైర్డ్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ లో అప్లికేషన్ నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ కోసము అప్లై చేయలేదు అన్నారు. మరి ఇక్కడనేమో టిఆర్ఎస్ ప్రభుత్వం, అక్కడనేమో బీజేపీ ప్రభుత్వం, వీళ్ళు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల మొత్తం అప్పుల భారం తెలంగాణ ప్రజల మీద, మరి ఇప్పటికీ భావి తరాల మీద పడ్డ విషయం కూడా అది మీ అసమర్థత, మీ నిర్లక్ష్యం అని చెప్పి నేను గుర్తిస్తున్నా. మరి గత 10 ఏళ్లుగా అనేక సందర్భాల్లో ఈ 5 ఏళ్లు నేను పార్లమెంట్ లో కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై చాలా సార్లు ప్రశ్నలు అడిగినా. ఎందుకు కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు? మరి కాళేశ్వరం ప్రాజెక్టు పై మేము ఏ మాట ఇచ్చినామో మా మేనిఫెస్టో కట్టుబడున్నాం. ఈ ముఖ్యమంత్రి గారు లెజిస్లేటివ్ కౌన్సిల్లో ప్రకటించిన విధంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ,
ఈ వారంలో వేయబోతున్నాము. తప్పనిసరిగా ఎవరు తప్పు చేసినా మరి వదిలిపెట్టేది లేదు అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఎస్, ఎందుకంటే మిత్రమా కూడా విషయం ఎందుకంటే అంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, మీరు గుర్తుపెట్టుకోవాలి. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనే సంస్థ ఎస్టాబ్లిష్ అయింది ఓన్లీ ఫర్ పవర్ సెక్టర్, ఓన్లీ టు ఫైనాన్స్ పవర్ రిలేటెడ్ థింగ్స్. స్వాతంత్రం తర్వాత ఎప్పుడు కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులకి డబ్బులు ఇవ్వలేదు. బీజేపీ బీఆర్ఎస్ కలిసి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ యొక్క నిబంధనలు మార్చి అప్పటి వరకు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి ఫండింగ్ చేయొచ్చని పిఎఫ్సిలో లేకుండే అది మార్పిచ్చి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఇరిగేషన్ సెక్టర్ కి కాళేశ్వరం ప్రాజెక్ట్ కి కిషన్ రెడ్డి గారు భాగస్వామైన బీజేపీ గవర్నమెంట్ లక్షల కోట్ల అప్పులు ఇచ్చింది. దిస్ ఆన్ రికార్డ్. రెండోది రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, పేరే ఉన్నది రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్. ఎస్టాబ్లిష్మెంట్ అయినప్పటి సంగతి ఓన్లీ గ్రామీణ ప్రాంతాల్లో పవర్ సెక్టర్ బలపరచడానికి ఉపయోగించబడ్డది. ఫండింగ్ అంతా కూడా కిషన్ రెడ్డి గారి భాగస్వామైన బీజేపీ ప్రభుత్వం రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ కి ఫండ్స్ ఇప్పించిండ్రు, బ్యాంకుల ద్వారా ఇప్పించిండ్రు. బ్యాంకులు కమండ్ ఆర్బీఐ. మరి మీ అందరికి తెలుసు, మనం ఏ బ్యాంక్ నుంచి ₹1,00,000 రుణం కావాలన్నా, ఏ వడ్డీ కొట్టు పెట్టుకుందామన్నా, ఏ చిన్న వెంచర్ పెట్టుకుందామా, డ్యూ డెలిజెన్స్ ఎంత అవుతుంది, ప్రాజెక్ట్ కాస్ట్, మీరు ఎంత పెడుతున్నారు, దాని మీద రిటర్న్ ఎంత, మీరు ఎట్లా రీపే చేస్తారు అని ఉంటాయి కదా. మరి ఇన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఫైనాన్స్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు ఆ డ్యూ డెలిజెన్స్ లో ఏం చెప్పారు వాళ్ళు? మరి మీరు కావాల్సుకొని కళ్ళు మూసుకొని మరి వాళ్ళు దోచుకొని మాకు వచ్చే వాటా మాకు వచ్చిందని చెప్పి కళ్ళు మూసుకున్నారా అనే ప్రశ్నకి జవాబు చెప్పాలి. 48 hours కాదు మిత్రమా రాములు, 10 ఏళ్ళు ఎందుకు చేయలేదు అడుగుతున్నాం ఇప్పుడు మేము. నేనేమంటున్నా, 10 ఏళ్ల పాటు ఎందుకు చేయలేదో ముందని చెప్పాలి జవాబు. ఓకే, రెండో విషయం మీకు చెప్పాలి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు అంటే నేను మొన్నటి వరకు ఎంపీ కదా, ఒక 10 రోజుల క్రితం వరకు దేశంలో డికే శివకుమార్ నుంచి మొదలు పెడితే కర్ణాటకలో చాలా మంది, హిమాచల్ ప్రదేశ్లో చాలా మంది, మమతా బెనర్జీ ప్రభుత్వంలో చాలా మంది, అరవింద్ కేజ్రీవాల్లో సగం మంత్రిత్వ శాఖని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ జరిగింది, పైసల ట్రాన్సాక్షన్ జరిగినాయి, అందుకని లోపడేసిన వేసిండ్రు. కొన్ని చోట్ల ఆధారాలు ఉన్నా లేకున్నా. మరి మీరే అంటుండ్రు లక్షల కోట్ల ఇది మింగినాయి, వీళ్ళందరూ కలిసి మింగినరు ఈ 10 ఏళ్ల పాటు. మరి 10 ఏళ్ల పాటు ఎందుకో ఈడీ కూడా మూవ్ చేయలేదు ఈ విషయంలో? సమ్వేర్ మనీ లాండరింగ్ మస్ట్ హావ్ టేకెన్ ప్లేస్. అంటే ఇది వాళ్ళు కేవలం నిరాధారమైన ఆరోపణలతో మా మీద ఏదో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. వీఆర్ వెరీ క్లియర్, వీఆర్ వెరీ ట్రాన్స్పరెంట్. మేము ఏమైతే మా మేనిఫెస్టో చెప్పిండ్రో, ముఖ్యమంత్రి గారు శాసన మండలిలో ప్రకటించిండ్రో అది వెంటనే మరి ఆర్డర్ చేయబోతున్నాము. చూడు, నేను దానికి ప్రశ్న ఎవడుతుంది, 10 ఏళ్ల పాటు ఎందుకు చేయలేదంటారు. నేను వాళ్ళు ఆర్డర్ చేయని దాన్ని మారదాం. నేను రాములు నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా, 10 ఏళ్ల పాటు ఏం చేసినా ముందు జవాబు చెప్పండి. సరే, మేము ఏం చేస్తామో మా క్యాబినెట్ లో చర్చించుకుని చేస్తాము. బట్ మేము ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినామో డెఫినెట్ గా ఇమ్మీడియట్ గా జ్యుడిషియల్ ఎంక్వైరీ సమగ్ర విచారణ జరగబోతుంది.
దీనికి సంబంధించి కాదు అని చెప్పింది వేరే వేరే విషయం. మేడిగడ్డ బ్యారేజ్కి ఇప్పుడైతే ఏమీ పేమెంట్కి ఏమీ లేదు. మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజ్కి ఎవరికి ఏమి మొత్తం విషయం ఒక షేప్ వచ్చే వరకు ఎవరికి ఏం పేమెంట్ ఇచ్చేది ఉండదు. చూడండి, ఇది మేము పోయి చూసింది ఏంటంటే అక్కడ ముందుగా ఆ ఏజెన్సీస్ పిలిచినాం. ఎవరైతే ఆ పని చేసిండ్రో ఆ పని చేయించిన ఇంజనీర్లను కూడా ఆడికే పిలిచినాం. ఇంజనీర్ల ద్వారా ప్రజెంటేషన్ ఇప్పించినాం. తర్వాత ఆన్ సైట్ విజిట్ చేసినాం. మొత్తం దాని మీద అంటే ఇన్వెస్టిగేషన్ చేసి, ఇది ఇన్వెస్టిగేషన్ అంటే లోపల పోయి తవ్వి చూసి ఎంత డ్యామేజ్ అయింది, ఏంది, ఏ విధంగా రిపేర్ చేయాలని ఇప్పుడు నిపుణులు ఆ పనిలో ఉన్నారు. డెఫినెట్లీ ఫ్యూ డేస్లో అది ఒక కొలిక్కి వస్తుంది. తప్పనిసరిగా ఏజెన్సీ భరించాలి. అంటే ముఖ్యమంత్రి గారికి బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. మరి ఈ 2-3 రోజుల్లో మరోసారి వారితో కూర్చొని డిస్కస్ చేస్తాం. ఎస్, డెఫినెట్లీ విల్ డూ. చూడండి, మాకు తెలియదు, మాకు ఐడియా లేదు. మేము 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాం. వాళ్ళేం ఆంక్షలు పెట్టినరో అంటే ఏ రాష్ట్రంలో ఏ ఆంక్షలు పెట్టిందని చెప్పి అన్ని ప్రతిపక్షం పరిపాలించిన రాష్ట్రాల్లో కేంద్రంలో బీజేపీ పోయి దాడులు చేసిందండి. అంటే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ వాళ్ళు రమ్మని చెప్పిందా సిబిఐడిని? కర్ణాటకలో డికే శివకుమార్ గారు వాళ్ళని రమ్మని చెప్పిండా? లేకపోతే అరవింద్ కేజ్రీవాల్ గారి విషయంలో మేమేమంటుంటే మీరు 10 ఏళ్ల పాటు సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ కేంద్ర ప్రభుత్వ సంస్థలని ప్రతిపక్ష నాయకుల మీద, ప్రతిపక్ష ప్రభుత్వాల మీద విచ్చలవిడిగా ప్రయోజనం చేసిన వాళ్ళు మీరే అంటారు కదా 10 ఏళ్ల పాటు అసలు నిజంగా 10 ఏళ్ల పాటు లక్షల కోట్ల కుంభకోణం జరిగింది. ఏమంటారంటే ఆశ్చర్యపోతున్నారు మీ మాట. మీరు వాళ్ళు కలిసి మీరు కేంద్రంలో వాళ్ళ రాష్ట్రంలో 3500 రోజులు నడిపించిందండి వాళ్ళు. మేము వచ్చి 20 రోజులు పూర్తి కాలే. ఓహో ఆహా అంటే ఎట్లా? ఇది తెలంగాణ ప్రజలు గమనించాలి. ఈ మొత్తం అవినీతిలో బీజేపీ, బీఆర్ఎస్ భాగస్వాములు. కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా అవినీతి రహితంగా మేము ముందుకు పోతామని చెప్పి మరోమారు మాటిస్తున్నాము. జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా త్వరలో మొదలవుతుంది. ఓకే.